మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా హ్యాంగ్ ఓవర్కి గురవుతున్నారా? సో 15% ఆఫ్ పాపులేషన్లో వాళ్ళ జెనెటిక్స్ వల్ల వాళ్ళకి ఎప్పటికీ హ్యాంగ్ ఓవర్ రాదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అధికంగా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి లివర్ అండ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో మన బాడీ ఆల్కహాల్కి నెగిటివ్ రెస్పాన్సే ఈ హ్యాంగ్ ఓవర్. అసలు ఈ హ్యాంగ్ ఓవర్ అనేది ఎందుకు వస్తుంది? ఆల్కహాల్ తాగడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషను, అలాగే కార్బ్స్ తగ్గిపోయి హైపోగ్లైసిమియా రావడము, గట్టి ఇరిటేషను, స్లీప్ డిప్రివేషను, అలాగే డీహైడ్రేషను, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ హ్యాంగ్ ఓవర్ అనేది వస్తుంది. సో ఈ హ్యాంగ్ ఓవర్ రాకుండా ఉండాలంటే మనం మంచిగా ఆహారం తీసుకొని డ్రింక్ చేయడం వల్ల మనకి బాడీలోకి ఆల్కహాల్ అనేది స్లోగా అబ్జర్వ్ అవుతుంది. 1:1 రూల్ ఫాలో అవ్వాలి. అంటే ప్రతి ఆల్కహాల్ సిప్తో పాటు మనం ఒక గ్లాస్ వాటర్ తాగడం ద్వారా డీహైడ్రేషన్ తగ్గించవచ్చు. అలాగే లైట్ డ్రింక్స్ అంటే వాడ్కా లాంటివి హ్యాంగ్ ఓవర్ని తక్కువ చేస్తాయి కంపేర్ టు కలర్డ్ డ్రింక్స్ లైక్ విస్కీ. కొన్ని మిత్స్ ఉన్నాయండి, కాఫీ తాగితే హ్యాంగ్ ఓవర్ తొందరగా తగ్గిపోతుందని. ఇన్ఫ్యాక్ట్ అది డీహైడ్రేషన్ కాజ్ చేసి ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆల్కహాల్ తొందరగా మెటబాలైజ్ అవుతుందని అలా కూడా అనుకుంటా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల కూడా డీహైడ్రేషన్ ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యాటీ ఫుడ్స్ హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఈ హ్యాంగ్ ఓవర్ తగ్గుతుందని అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా ఎక్కువ జిఐ ఇరిటేషన్ చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేస్తుంది. సో ఒకటి హైడ్రేషన్ ఒకటి బాగా తీసుకోవాలి. 2 మల్టీవిటమిన్స్, జింక్ తీసుకోవడం ద్వారా. 3వది ప్రాపర్గా రెస్ట్. 4వది ఏమైనా బాగా హెడేక్ ఉంటే పారాసిటమాల్ లాంటి మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా ఈ హ్యాంగ్ ఓవర్ తగ్గించవచ్చు.